ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. మనకి కామాఖ్య అమ్మవారికి సంబంధించి ప్రతి ఏడాది 3 రోజుల పాటు అంబుబాచి ఉత్సవము అని చెప్పి జరుగుతూ ఉంటుంది. ఈసారి మనకి జూన్ మాసంలో ఆ ఉత్సవం రాబోతోంది. మరి ఈ ఉత్సవానికి సంబంధించి కూడా చాలా మందికి ఎన్నెన్నో సందేహాలు ఉన్నాయి. వాటి గురించి ఒకసారి వివరణ ఇవ్వండి. తప్పకుండా అండి. జూన్ 22, 23, 24 తేదీ వరకు ఉంటుంది. ఈ 3 రోజులు ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో సిద్ధులు మనకి ఎలా అయితే కొన్ని సార్లు మేళాలు జరిగినప్పుడు వస్తుంటారు చూసారా, కుంభమేళాలు జరిగినప్పుడు, అట్లాగే ఇక్కడ కూడా మనకి అఘోరాలు అది చాలా మంది వస్తారు. అవునా? ఇక్కడ కూడా అఘోరాలు వస్తారు, చాలా మంది వస్తారు. అక్కడ అంటే పుష్కర స్నానం ఆచరించడానికి ఇక్కడికి ఎందుకనండి ఇక్కడ వస్తారు? ఎందుకంటే అఘోరాలకి సంబంధించిన ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది అక్కడ. అక్కడికి వచ్చి వాళ్ళకి సంబంధించిన పూరలని, కొన్ని కర్రలని కొన్ని ఉంటాయి చూసారా, వాళ్ళ థింగ్స్ అంటే కొన్ని పదార్థాలు కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు పంచముండములు అంటారు, అంటే 5 రకాల స్కల్స్ పెట్టి కొన్ని సాధనలు చేస్తారు. అట్లా వాళ్ళకి స్కల్స్ అంత ఈజీగా దొరకదు ఎక్కడ పడితే అక్కడ. అందుకని కొన్ని జంతువులకు సంబంధించినటువంటి వెంట్రుకలు ఉంటాయి, ఇట్లా రకరకాలు ఉంటాయండి. రకరకాల థింగ్స్ అక్కడ ఎగ్జిబిషన్స్ పెడతారు. అలాగే ఆ 3 రోజులు కూడా గుడి మూసేస్తారు. మూసేసిన తర్వాత తెరిచే రోజు ఎవరైతే మెయిన్ పర్సన్ ఉంటారో ఆ గుడికి వాళ్ళ భార్య వెళ్తుంది ఫస్ట్. మనకు ఆ 3 రోజులు స్త్రీకి ఏ రకంగా అయితే ఋతుక్రమం అవుతుందో అమ్మవారికి అవుతుంది అక్కడ ఋతుక్రమం అనేటువంటిది 3 రోజులు అది చేస్తారు. కాకపోతే మీకు లోపల గర్భగుడిలోకి ఎంటర్ అవ్వనివ్వరు, కానీ చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం గుడికి చేస్తారు. అంటే అసలు అమ్మవారి దర్శన భాగ్యం ఉండదు ఈ 3 రోజులు, కానీ ఆలయ ప్రాంగణంలో కొంతమంది అక్కడ వాసులు కొంతమంది పాటించడం అది ఏం జరుగుతుంది అంటే 3 రోజులు స్నానం చేయరు అక్కడ. సీరియస్ గా చెప్తున్నాను, 3 రోజులు స్నానం చేయరు. అంటే ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది వెళ్ళిన వాళ్ళు, కొంతమంది అఘోరాలు, కొంతమంది కూడా చేయరు అన్నమాట. అట్లాగే ఇంకోటి ఏంటంటే, అంటే ఎందుకు చేయరు ఏంటి అంటే, ఒక రకమైనటువంటి ధ్యానంలో ఉండిపోతారు ఇంకేమీ పట్టించుకోకుండా. అంటే నేను స్నానం చేస్తున్నాను, తింటున్నాను, ఇవన్నీ కాదు. ఎంతసేపు ఆ అమ్మవారి యొక్క ధ్యానంలో అలా ఉండిపోవడం. మనం చూస్తూ ఉంటాం చూసారా, కొన్ని వాటిలో ఋషి కొన్ని సంవత్సరాల వరకు అలా చేసేసాడంట, మొత్తం పుట్టలు పట్టేసింది వాల్మీకి విషయంలో. అలా ఏంటంటే అలా ఉండిపోతారని చెప్తూ ఉంటారు. దాన్ని చాలా పవిత్రమైనటువంటి రోజుగా, ఎందుకంటే సృష్టి ఆవిర్భావం జరిగినటువంటి ప్రదేశం అంటే అది. ఇప్పుడు ఈ విశ్వంలో ఏ ప్రాణైనా సరే యోని నుంచి ఆవిర్భవించాలి. అవును, ఏ ప్రాణి అయినా కానీ. అలాగా విశ్వానికి సృష్టికి మొత్తం ఆవిర్భావం జరిగేటువంటి ప్రదేశంగా భావిస్తూ అక్కడికి వెళ్ళి ఆ 3 రోజులు ఉండడం అనేటువంటిది ఇంకొక జీవితం వచ్చినట్టుగా, ఇంకొక లైఫ్ వచ్చినట్టుగా ఫీల్ అవుతారు కూడా వాళ్ళు. కాబట్టి కొంతమంది సాధకులు, సాధనలు చేసేటువంటి వారు అక్కడికి వెళ్ళి కొంతసేపు సాధన చేసుకోవడం, మీరు నమ్ముతారు నమ్మరు, మామూలుగా అయితే మీకు కొండ మీద మీకు ఒక రూమ్ దొరకాలి అంటే జనరల్ డేస్ లో 800,000 రూపీస్ లో దొరుకుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే 1,25,000 చెప్తాడు ఒక రూమ్. బంగారం రేట్ లాగా చెప్తున్నారు మీరు. బంగారం ఈక్వల్ గా చెప్తారు సీరియస్ గా. ఎంతో పైరవీలు అవి ఉంటే ఒక 40,000, 50,000 దొరుకుతుంది మీకు. నిజమా అండి? సీరియస్ గా చెప్తున్నాను. మీరు ఇప్పుడు అడగండి, ఎవరైనా కొండ మీద ఇప్పించండి, కొండ కింద దొరుకుతాయి మీకు. కొండ నుంచి దిగింది, కొండ మొత్తం 6 కిలోమీటర్స్ పైకి వెళ్ళడానికి. కొండ నుంచి కొంచెం దూరంగా వెళ్తే మీకు జనరల్ గా మీకు మీరు 1 రోజులు ఉండడానికి 15,000కి అయిపోద్ది మీకు. కానీ మీరు అక్కడ గనక ఒక 1 రోజులు ఉండాలంటే పైన 1,25,000, ₹1,00,000 అలా అడుగుతారు. బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బాగా పాత వాళ్ళకైతే 40,000కి 50,000కి ఇస్తారు. సీరియస్ గా చెప్తున్నా, అంత రష్ వస్తారు మీకు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడే క్యాష్ చేసుకోవాలి. ఉన్నవి 10 రూములు, ఆ 10టిని వాడు ఇప్పుడు 10 రెట్లు ఎక్కువ పెట్టి అమ్మాలి అంతే. అట్లా అనమాట. అంటే మామూలుగా అయితే ఒక 1 వీక్కి చాలా మంది 1 వీక్ వెళ్తారు అక్కడికి. 1 వీక్ మీకు రోజుకు ₹1,000 వేసుకున్నా, 7,000 వేసుకున్నా, ఈ 7,000 అంటే దాదాపుగా 10 రెట్లు పైనే
10 రెట్లు 15 రెట్లు పైన ఈసారి ఉంటుంది అనమాట. ఓకే. ఇంకా డిమాండ్ అంతే అట్లా డిమాండ్ ఉంది. మనం కూడా ఏం డిమాండ్ మాట్లాడడానికి ఉండదు. ఏముండదు మాట్లాడడానికి. కానీ కిక్కిరిసిపోయేంత జనము ఆ జనాల్లోనే కూర్చొని అక్కడే ధ్యానం చేసుకునే వాళ్ళు ఉంటారు, అక్కడే అన్ని చేసే వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ ఎట్లా పడితే ఎవరితో పడితే వాళ్ళతో పోయి అట్లా మాట్లాడద్దు. ఎందుకంటే రకరకాల సాధనలు చేసేవాళ్ళు ఉంటారండి అక్కడ. మంచి దేవతా సంబంధం చేసేవాళ్ళు ఉంటారు, కొన్ని భూత ప్రేత పిశాచ సాధనలు చేసేవాళ్ళు ఉంటారు. ఈ సాధనలు చేసే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరి మీద ఒకరి మీద ప్రయోగం చేస్తూనే ఉండాలి వాళ్ళు. లేకపోతే దానికి ఫుడ్ ఇవ్వడం అనమాట. లేకపోతే వీళ్ళని ఇబ్బంది పెడుతుందని. సరే వీడు అమాయకంగా కనబడ్డాడు అనుకుంటే వాడిని చిన్నగా జరుగుతాయి అంటారు మరి. అందుకని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అక్కడ నుంచి మయాంగ్ అనేటువంటిది ఒక ఊరు ఉంటుంది, మీకు గమనిస్తే కనుక అక్కడ ఇంకా ఇలాంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? కొంత అంటే ఇన్ని కిలోమీటర్లు పక్కగా చెప్పలేను కానీ కొంత దూరంలో ఉందని చెప్పి విన్నాను. అండ్ అలాగే నిజంగా గనక ఎవరైనా సరే వాళ్ళ సంకల్పం ఉంది, నాకు ఫలానా పని అవ్వట్లేదు అని అనుకునేటువంటి వారు భక్తి శ్రద్ధలతో గనక అక్కడికి వెళ్ళి ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వాళ్ళ కామ్యం నెరవేరుతుంది. కామాఖ్యకు ఉండేటువంటి గొప్ప విషయం ఏంటంటే మీ కామ్యం నెరవేర్చేటువంటి అమ్మవారు. కాబట్టి ఈ 3 రోజులు అక్కడ వస్త్రం కూడా ఇస్తారు. అవును, కానీ ఇప్పుడు దొరకట్లేదు ఇప్పట్లో అని అంటున్నారు. దొరుకుతుంది అంటే అక్కడ అమ్ముతారా అండి? అమ్మడం కాదు, లోపల పాండాలు ఉంటారు కదా, మనం లోపల తీసుకెళ్ళి దర్శనం చేయించుకున్నప్పుడు ఆ వస్త్రాన్ని ఇస్తారు అక్కడ. అమ్మవారి దగ్గర వస్త్రం చాలా మంది వస్త్రాలు లోపల తీసుకెళ్తారు, వాళ్ళ వస్త్రాలు అక్కడ పడేస్తారు, అక్కడ ఉండే వస్త్రం ఒకటి ఇస్తుంటారు. ఈ వస్త్రాలన్నీ కూడా రాత్రి సమయంలో హారతి ఇచ్చే సమయంలో లోపల నుంచి మొత్తం తీసుకొచ్చి ఒక దగ్గర వేస్తారు. అక్కడికి వచ్చి జనాలందరూ వస్త్రాలు పట్టుకెళ్తారు కూడా అమ్మవారి ప్రసాదంగా. ఒకటేంటంటే మోస్ట్ పవర్ఫుల్ అండి. విశేషంగా మీరు కోరికలు అన్నారు, ఎలాంటి కోరికలు? ధర్మబద్ధం అయి ఉండాలి విశేషంగా. అంటే ఇప్పుడు పెళ్ళి అవ్వట్లేదు, లేదా సంతానం కలగట్లేదు, లేకపోతే ఎంతో చదువుకున్నానండి, ఎంతో కష్టపడుతున్నా పలానా గవర్నమెంట్ జాబ్ కోసం అని ఎలిజిబుల్ నేను, కానీ నాకు రావట్లేదు. ఎప్పుడు కూడా దేవత ఎలా ఉంటుందంటే ధర్మానికి విరుద్ధంగా ఉండదు. ఎందుకంటే నేను మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న 10 days బ్యాక్ 15 days బ్యాక్ నేను శ్రీశైలం వెళ్ళా. శ్రీశైలం వెళ్ళి శ్రీశైలం లోపలికి వెళ్ళాక ఒక చెట్టు ఉంటుందండి అక్కడ. 2 చెట్లు ఉంటాయి, ఒకటి రావి చెట్టు, ఒకటి మర్రి చెట్టు. రావి చెట్టు ఏమో ఈ వృద్ధ మన శివయ్య పక్కన ఉంటుంది, మర్రి చెట్టు పైకి ఉంటుంది, వంటలు వండే సైడ్ ఉంటుంది. మామూలుగా నేను ఏంటంటే సరే లోపలికి వెళ్ళి అక్కడ చెట్టు దగ్గర కూర్చొని జపం చేసుకోవచ్చు అని నా ఆశ. ఒక్కొక్కసారి ఏమవుతుంది, అరగంటలో అయిపోతే ఒక్కొక్కసారి 3-4 గంటలు పడుతుంది. సరే దీనికి ఇంకో గేట్ ఏదైనా చూద్దాము, అమ్మ ఇంకో గేట్ చూపించమ్మా నాకంటే ఇంకో గేట్ నాకు కనబడింది. ఫస్ట్ డే వెళ్ళాను, అక్కడ నుంచి ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోయా, అక్కడ చక్కగా జపం చేసుకున్నా, మళ్ళీ బయటకు వచ్చేసా. సెకండ్ డే కూడా అలా జరిగింది. సెకండ్ డే ఈవినింగ్ ఒక అతను ఆపాడు, సార్ ఇట్లా వెళ్ళకూడదు సార్, అది అటు నుంచి వెళ్ళాలి, ఇటు నుంచి వెళ్తే మమ్మల్ని ఇబ్బంది పెడతారు. లేదా ఒకటే సార్ అనుకున్నాం, వెళ్ళిపోయా, వదిలేశాడు. మళ్ళీ థర్డ్ డే వెళ్దాం అనేటప్పుడు నాకు డౌట్ పడింది, ఇక్కడ ఉన్నాడు మళ్ళీ ఆపుతాడు అనుకుంటున్నా ఉన్నా. అప్పుడు అమ్మ నువ్వు ఆపకుండా చూడు అని మనసులో అనుకుంటే ఆపాడు ఆయన. నాకు అప్పుడు అనిపించింది, రూట్ చూపించమంటే చూపించింది కానీ అధర్మానికి వ్యతిరేకంగా ఎందుకు ఉంటుంది అమ్మవారు? అది ధర్మం కాదుగా, ధర్మానికి వ్యతిరేకంగా ఉండదుగా, అటు నుంచి వెళ్ళడం అధర్మమే కదా అని నాకు అనిపించలేదులే. అమ్మవారు రూట్ చూపించింది కానీ ప్రతిసారి అక్కడి నుంచి అధర్మంగా వెళ్తా అంటే ఆమె ఎందుకు సపోర్ట్ చేసినప్పుడు దేవత ఎందుకు అవుద్ది? అతను ధర్మం అతను పాటిస్తున్నాడు కదా, వాచ్మెన్ ధర్మం వాచ్మెన్ పాటిస్తున్నాడు. ఇక నేను సర్లేరు బాబు నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావులే, నేను ఏదో ఇటు నుంచి అయితే టైంకో 2 గంటలు ఎక్కువసేపు కూర్చోవచ్చు అని ఆశపడ్డా. సర్లే ఆ లైన్లోనే 2 గంటల సేపు నిలబడి లోపలికి వస్తాలే ఏముందులే అని. ఇంకా అంటే అక్కడ దర్శనానికి వెళ్ళడానికి ఏముండదు, జస్ట్ అక్కడ చెట్టు దగ్గర రావడానికి. అంటే నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఎప్పుడు కూడా దేవత దగ్గర మీరు ఫలానాది అవ్వాలంటే మీది ధర్మబద్ధమైనది అయితేనే తీరుతుందండి. ఒక రెమెడీ చేయించుకున్నా, ఒక దేవత దగ్గరికి వెళ్ళి అడిగినా అధర్మ సంబంధించింది కూడా సపోర్ట్ చేయడానికి దేవత అప్పుడు దేవత అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్ని కోరికలు తీరిపోతాయి అనుకుంటే అలా అవ్వదు. అదేదో మీ లక్కులో ఉండి అయి ఉంటుంది కానీ దేవత ఇచ్చింది కాదు అది. నేనేమంటున్నానంటే మీకేదో యోగంలో ఉండి అయి ఉంటుంది. దేవత ఎప్పుడు ఇస్తుందంటే ధర్మంతో సంబంధం ఉంటేనే ఇస్తుంది, కానీ అధర్మమైనా సరే ఇచ్చేస్తే దేవత అవుతుంది. అంతే అంతే, అది గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా అవ్వట్లేదు అంటే అందులో ధర్మంగా లేదు, అది మీకు యోగంలో అయినా లేకపోయి ఉంటుంటుంది. ఎలా అంటే ఇప్పుడు అమ్మ ఉందమ్మ, మన ఇంట్లో మదర్ ఉంది,
ఏదో ఒక రోజు స్కూల్కి వెళ్ళాలంటే సరే అని కొంచెం కోపడి సర్లే రౌండ్లో అని వదిలేస్తుంది. కానీ ఎగ్జామ్ రోజు వెళ్ళాలంటే ఒప్పుకోదు, కొట్టైనా పంపిస్తుంది. అవునా కదా? అట్లాగే కొన్ని సార్లు కొన్ని ఎగ్జామ్షన్స్ దేవత కూడా వదిలేస్తుంటది. కానీ ఇక్కడ ఇది అధర్మము కాదన్నప్పుడు మాత్రం ఇవ్వదు అక్కడ. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిసారి నా కోరిక తీరుతుంది, ఈసారి ఎందుకు తీరలేదంటే అక్కడ అది కాదు. నువ్వు ఆ రోజు ఎగ్జామ్ వెళ్ళకపోతే నువ్వు క్లాస్లో ఉండిపోతావు, కాబట్టి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అలాగే ఇక్కడ నీకు ఇది గనక జరగకపోతే నీ కర్మ ఇక్కడే ఉండిపోద్ది, ఇంకా ముందుకు వెళ్ళదు. ఇంకా నువ్వు ఇంకా ఉత్తమ జన్మల్లోకి వెళ్ళలేవు. అందుకని కూడా ఒక్కొక్కసారి మనం దేవతను ఏదైనా కోరుకున్నా కూడా జరగదు. ఇది కూడా కారణం ఉంటుంది. మీ గోల్ ఇది కాదు, ఇది కాదు అన్నప్పుడు కూడా దేవత అక్కడ ఇవ్వదండి. అంటే నీకు చెందాల్సింది వేరొకటి, ఇది వేరే ఒకటి ఉంది. ఏదో ఒకసారి మనకి మన అబ్దుల్ కలాం గారు ఆయన ఒకప్పుడు ఫ్లైట్ దీంట్లో మిస్ అయ్యాడు. అంటే ఆయన ఎయిర్ ఫోర్స్ దీంట్లోకి వెళ్ళాల్సిందే, ఆయన సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతుంటే ఒక ఆయన అన్నాడు, నీ గమ్యం ఇది కాదు, నీది ఇంకా గొప్ప ఉందేమో అని. ఆయన లేకపోతే మనకు అంత గొప్ప వ్యక్తి అయ్యేవాడు కాదుగా ఈ యొక్క దేశానికి, కోల్పోయే వాళ్ళం. ఆయన బాధపడకూడదు, ఏది ఎలా జరిగినా కూడా మనం బాధపడకూడదు. ఎగ్జాక్ట్లీ, ఇంతకంటే గొప్పది ఇచ్చేది ఉందేమో అనుకోవాలి. అంటే పాజిటివ్ మైండ్ ఇంకా ఒక రకంగా. అయితే ఇప్పుడు ఒక డౌట్ అండి, ఇప్పుడు మీలాగా ఇప్పుడు జపము ఇలా చేసుకునే వాళ్ళు, ధ్యానంలో ఉండే వాళ్ళైతే వెళ్ళొచ్చు ఆలయ ప్రాంగణంలో కూర్చో. సామాన్యులు వెళ్ళేదే అమ్మవారి దర్శనం కోసం వెళ్తారు. మరి ఈ సమయంలో అమ్మవారి దర్శనం ఎలాగో ఉండదు ఆ 3 రోజులు కాబట్టి. 3 రోజుల తర్వాత ఉంటుంది కదండి. అంటే 3 రోజులు అక్కడ ఉండే పని అయితే వెళ్ళాలి, ఉండి దర్శనం చేసుకుని వచ్చే పని అయితే వెళ్ళాలి. ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయండి. పోనీ ఇప్పుడు మేము 3 రోజులు ఉండలేము, మీరు అన్నట్టు ఎనర్జీ బాగుంది, వెళ్ళి దర్శనం చేసుకోకపోయినా ప్రదక్షిణలు చేసి నార్మల్ గా తిరిగి వచ్చేయచ్చా? రావచ్చు, అలా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అలా వెళ్ళి ప్రదక్షిణం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇందాక నేను మీకు అమ్మవారు ఎందుకు వద్దన్నది అనే దాని మీద చూస్తే, మాకు తెలిసిన మా గురువు గారు ఏం చెప్పారంటే, అక్కడికంటే ఇంకో మఠం దగ్గర ఎనర్జీ బాగుంటుంది, అక్కడ చేసుకోండి అన్నారు. అక్కడ చేసుకుంటే ఎనర్జీ ఉందండి, సూపర్ ఎనర్జీ ఉంది. అప్పుడు నాకు అనిపించింది, ఓహో ఓకే, ఇంకో దగ్గరికి పంపించాలని ఉంది ఈ ధ్యానం చేసుకోవడానికి, అందుకే ఇక్కడ ఆటంకం వచ్చింది అనిపించింది. రెండు అనిపించాయి నాకు అక్కడ. అర్థం చేసేది తప్పు కాదు, మనల్ని పంపించే ప్లేస్ లో ఇంకో దగ్గరికి పంపించింది. ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా మనం ఇంకో రూట్ వెతుక్కుంటాం కదా, అది కరెక్ట్ మార్గము అని. అది ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఉదాహరణ ఇక్కడ నిజంగా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యింది, మ్యాచ్ అవుతుంది. ఏం జరిగినా మనం మంచిగా అండి, పెద్దవాళ్ళు చెప్పేది. ఎగ్జాక్ట్లీ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.